హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ బేబమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నాకు కామెంట్స్లో చెప్పండి. నేను సూపర్గా ఉన్నాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా నా వీడియోస్ చూడండి, తప్పకుండా నచ్చుతాయి. అండ్ ఇది మా గణపతి దగ్గర రెండో రోజు పూజ అనమాట. వీడి టింకుగాడు ముద్దుల కన్నయ్య వీడు. యాక్చువల్గా మా కింద సెల్లర్లో వీళ్ళు ఉంటారనమాట, టింకు వాళ్ళ మమ్మీ డాడీ. ఈరోజు వాళ్ళు పూజ చేస్తున్నారు. మేమందరం కలిసి ఇట్లా ఈ ఇయర్ పూజ చేసుకోవడం నిజంగా చాలా బాగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. 1 ఇయర్కి వచ్చే ఈ వినాయక చవితి నిజంగా చిన్న పెద్ద ముసలి ముద్దక అనే తేడా లేకుండా అసలు చాలా అంటే చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ పండగకి మాత్రం అందరూ ఎంజాయ్ చేస్తారనమాట, బాగా మంచిగా చాలా బాగా అనిపిస్తుంది. అందులో మేమందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మీరు ఎలా జరుపుకుంటున్నారు మీ వినాయక చవితి? కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అండ్ మేమైతే ప్రతిరోజు ఇలా ఎవరో ఒకరు పూజ చేయడం, నైవేద్యాలు సమర్పించడం దేవుడికి, దాని తర్వాత కొంచెం మంచిగా చిన్నగా దేవుడి ముందు ఆడడం పాడడం లాంటివి చేస్తున్నాము. నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈరోజు వీళ్ళు చేస్తున్నారనమాట పూజ. వాళ్ళకు కూడా ఒక మెమొరబుల్గా ఉంటుందని చెప్పి వీడియో తీయడం జరిగింది. మా గణపతి ఎలా ఉన్నాడు? బాగున్నాడా? చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నాడు కదా. ఫస్ట్ నా బొజ్జ గణపతికి నా దిష్టి తగిలేటట్టు ఉంది, అంత అందంగా ఉన్నాడు మా కన్నయ్య. మా బొజ్జ గణపతి చాలా అంటే చాలా బాగున్నాడు. వీడు టింకు అనమాట. మా కింద పోర్షన్లో ఉంటారు వీళ్ళు. పక్కన అఖిల వాళ్ళు ఉంటారు, పక్కన ఈ టింకు వాళ్ళు ఉంటారు. టింకు వాళ్ళ మమ్మీ డాడీ వీళ్ళే అనమాట ఈరోజు పూజ చేసేది. ఇందాక కనిపించింది కదా ఆంటీ, టింకు వాళ్ళ అమ్మమ్మ. ఆంటీ కూడా ఇక్కడే ఉంటారనమాట. సో మీరందరూ ఎట్లా జరుపుకుంటున్నారు? మీ గల్లీలో వినాయకుడిని పెట్టే ఉంటారు కదా, మస్తు ఎంజాయ్ చేస్తూ ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే చాలా అంటే చాలా బాగా, ఎంత ఎనర్జీ లేకపోయినా కూడా గణపతి పండుగకి అయితే ప్రతి ఒక్కరికి మంచి హుషారు జోరు అన్నీ వస్తుంటాయి. అందులో ఇంకా మా పిల్లలైతే మామూలుగా హ్యాపీగా లేరనమాట. మెయిన్ ఇక్కడ కూర్చున్నది ఎందుకు అనుకుంటారు, ఇంత ఇంట్రెస్ట్గా భక్తితోటి అనుకుంటారా? అస్సలు కాదు. ప్రసాదం ఎప్పుడు పెడతారా అని చెప్పి మా పిల్లలు చూస్తారు. అయ్యో ఉత్తగానే అన్నలేండి. ఎందుకంటే పిల్లలు కూడా అసలు వినాయకుడిని పెట్టాలి అన్న ఆలోచన తెచ్చిందే పిల్లలు. ఎందుకంటే వాళ్ళకు అదొక హ్యాపీనెస్. కాకపోతే వాళ్ళు అనుకుంటారు, మనం దాన్ని అనుసరిస్తాం, ఏమంటారు దాన్ని ఆచరణలోకి తెస్తామన్నమాట. మా గణపతి దగ్గర డైలీ ఇట్లా సాయంత్రం అయ్యేసరికి అందరం హ్యాపీగా పూజ చేసుకుంటున్నాం. ప్రసాదాలు నైవేద్యాలు దేవుడికి సమర్పించి ఇంకా పిల్లలు మేమందరం తిని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. నేను మాటల్లో చెప్పలేను, ఎందుకంటే ఇది ఎంత చెప్పినా తక్కువే. అందుకని చెప్పి మ్యూజిక్ యాడ్ చేస్తా, ఖచ్చితంగా అందరూ చూడండి. ఎందుకంటే పూజ చేసే వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే దానికి నేనేం చెప్పడానికి ఉండదు. అందుకని చెప్పి నేను చెప్పిందే చెప్పడం మీకు కూడా బోర్ కొడుతుంది. కానీ తప్పకుండా వీడియో చూడండి, ఎందుకంటే సూపర్గా అందరూ డ్యాన్స్ వేసిండ్రు. మా వర్షిత్ అయితే ప్రతిరోజు డ్యాన్స్ వేస్తుంది. నిన్న ఒక్కరోజు వేయలేదు అనుకుంటే, నిన్న కూడా వేసింది, నేను కూడా వేసిన. బట్ నేను వేసింది ఏమంతా యాడ్ చేయలేదు. పిల్లలు వేసింది కొంచెం, మేమేసింది కూడా కొంచెం యాడ్ చేసిన. తప్పకుండా చూడండి, వీడియోస్ అయితే సూపర్ ఉంటాయి. తప్పకుండా చూడండి, మిస్ అవ్వకుండా చూడండి. పిల్లలు ఇక్కడ ఎంత భక్తి శ్రద్ధలతోటి గుంజీలు అయితే తీస్తున్నారు వినాయకుడి ముందు. తర్వాత భజన చేయడం కూడా జరిగింది. ప్రతిరోజు పిల్లలు భజన చేస్తారనమాట, వాళ్ళతో పాటు మేము కూడా చేస్తాము. సో తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి మన వీడియోని.